సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ పద్మశాలి సంఘం యువజన అధ్యక్షునిగా తలకొక్కుల ప్రేమ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం మరియు పద్మశాలి సంఘం కులస్తులు గతంలో 2 సంవత్సరాలుగా యువజన సంఘం అధ్యక్షుడిగా ఉన్న ప్రేమ్ కుమార్ ను వారి టీం 30 మందిని ఏకగ్రీవంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవులపల్లి రాజారాం మరియు సంఘం మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీనివాస్, యువజన విభాగం సంఘం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ లు మాట్లాడుతూ యువకులు ముందుండి పద్మశాలి సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని, ప్రతి సమస్యను పట్టించుకుని అందరికీ న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. గతంలో 2 సంవత్సరాలుగా పనిచేసిన యూత్ కార్యవర్గం అందరినీ కలుపుకొని వెళ్లి అభివృద్ధికి తోడ్పడాలని, అందరితో కలిసి అభివృద్ధిపై చర్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం మందిని కూడా శాలువాతో సత్కరించారు. పద్మశాలి సంఘం నాయకులు, కుల పెద్దలు అందరం నూతనంగా ఎన్నికైన యూత్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనకు అధ్యక్ష పదవినిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన శక్తి వంచన లేకుండా సంఘం కోసం అహర్నిశలు కృషి చేస్తానని, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయరని, తనపై ఎంతో నమ్మకంగా తిరిగి రెండోసారి తనని అధ్యక్షుడిగా చేసినందుకు పెద్దలందరికీ రుణపడి ఉంటానన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్లో కుర్చీలు బహుకరించిన బొల్లిబోతుల దేవదాసును శాలువాతో సత్కార కార్యక్రమంతో ప్రజలు, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని పద్మశాలి కుల బాంధవులు, కుల పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ యువజన సంఘం పద్మశాలి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి తలకొక్కుల ప్రేమ్ కుమార్ గారు, కార్యదర్శి నాగరాజ్ నేత, అదే రకంగా ట్రెజరర్ గుండు మల్లేశం గారికి మరి కార్యవర్గానికి మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఒక ఐక్యత అంటే పద్మశాలి సంఘ యువజన సంఘంలో కనపడతా ఉంది. ఇవాళ యువకులంతా కూడా ఉత్సాహంగా వచ్చి మరి ఏకగ్రీవ ఎన్నిక కోసం పాటుపడినటువంటి అందరికీ, అదే రకంగా రాజారాం గారు పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఉంటూ మరి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఒక ఏకగ్రీవ ఎన్నికను చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే భవిష్యత్తు లోపల అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఐక్య కార్యాచరణగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ పద్మశాలి యువజన సంఘ అధ్యక్ష ఎన్నికలు గజ్వేల్ పద్మశాలి అధ్యక్షులు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి అధ్యక్షులు దేవులపల్లి రాజారాం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినాయి. అందులో తలకొక్కుల ప్రేమ్ కుమార్ గారు అధ్యక్షులుగా మరియు వాళ్ళ కార్యవర్గ సభ్యులు 30 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ప్రేమ్ కుమార్ గారు యూత్ అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు, పద్మశాలి సంఘానికి ఎంతో సహకరించారు. యూత్ కార్యవర్గము గణేష్ నవరాత్రి ఉత్సవాలు కానీ, కొండ లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు కానీ ప్రతి కార్యక్రమంలో వారి ముద్ర ఉన్నది. రాబోయే రోజులలో కూడా వారు పద్మశాలి సంఘం మరియు యువజన సంఘం 2 జోడు గుర్రాలుగా అభివృద్ధి సాధించాలని, వారి ఆధ్వర్యంలోనే గణేష్ నవరాత్రోత్సవాలు కానీ మరియు పద్మశాలి సంఘ బిల్డింగ్ కానీ సంపూర్తిగా కంప్లీట్ చేయాలని నా యొక్క మనవి. ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు జరిగిన పద్మశాలి యువజన సంఘం ఎన్నికలో నా పైన ఆదరాభిమానాలతో నన్ను 2వసారి యువజన సంఘ అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవునికి నమస్కారములు. నా పైన నమ్మకంతో 2వసారి నా పైన ఇంత బాధ్యత పెట్టినందుకు తూచా తప్పకుండా నా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి మన పద్మశాలి కుల అందరి సందర్భంలో తెలియజేస్తున్నాను. జై పద్మశాలి, జై మార్కెట్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షుడు రాజారాం గారి ఆధ్వర్యంలో పద్మశాలి యువజన సంఘం ఎన్నికలు జరపబడినవి. దీనికి గాను ఏకగ్రీవంగా యూత్ సభ్యులందరూ ప్రేమ్ కుమార్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా అతని సేవలు అమోఘంగా గజ్వేల్కి అందుబాటులో ఉన్నాయి. ఆపదలకు అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలు చేసేట్లో మొదటగా ప్రేమ్ కుమారు, అతని కమిటీ సభ్యులైతేంది, యూత్ సభ్యులైతేంది ఎల్లవేళలా ముందుండి పద్మశాలి సంఘాన్ని ముందుండి జరిపిస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో వారి యొక్క ప్రోత్సాహము మాకు, మా పెద్దలకు వారి యొక్క సహాయ సహకారాలు అందుబాటులో ఉండి మేము కూడా మంచి కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నాము. ఈరోజు అతని కార్యక్రమాన్ని గుర్తించి అందరూ ఏకగ్రీవంగా ప్రేమ్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సెక్రటరీగా నాగరాజు నేతను ఎన్నుకోవడం జరిగింది. క్యాషియర్గా గుండు మల్లేశం గారిని ఎన్నుకోవడం జరిగింది. మరియు అతని కమిటీ మెంబర్లు అంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభసూచకం. ఇది పద్మశాలి ఐక్యతకు ఒక గర్వకారణంగా ఉన్నది. ఎందుకంటే గత ఎన్నికలు కూడా, అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకగ్రీవంగా జరగడం
యూత్ అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకగ్రంగా జరగడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ విధంగానే యూత్ సభ్యులైనా కానీ పెద్దలైనా కానీ అందరూ సహకరించి గజ్వేల్లో పద్మశాలి సంఘాన్ని ముందుండి నడిపించాలని అందరూ దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. యువజన సంఘ ఎలక్షన్స్ అయినాయి. చాలామంది మన ప్రేమ్ కుమార్ గారు అధ్యక్షునిగా, మళ్ళీ సెక్రటరీగా నాగరాజు గారు, ఈరోజు మన యువజన సంఘ ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో ప్రేమ్ కుమార్ గారు అధ్యక్షులు అయ్యారు. అతను ప్రేమ్ కుమార్ అధ్యక్షత అన్ని యువజన సంఘ సభ్యులను, వాళ్ళ కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వారు మాకు ఇంతకుముందు 2 ఏళ్లలో కూడా వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ప్రేమ్ కుమార్ గారు అప్పుడు ఎలాగా సహాయ సహకారాలు అందిస్తామో మేము ఇప్పుడు కూడా అలాగే సహాయ సహకారాలు అందిస్తామని మాకు వాగ్దానం చేసిండు. వాళ్ళు ఇప్పుడు ఏ కార్యక్రమానికైనా కానీ వాళ్ళకు మాకు తోడుగా ఉండి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కానీ మాకు తోడు నీడగా ఉంటాయని అతను చెప్పాడు. కాబట్టి మాకు నీడగా ఉండాలని ఆయన కోరుతున్నాను. మరియు ఈ ఎలక్షన్లు జరగడము ఏకగ్రీవంగా వీళ్ళందరూ ఇంతమంది సభ్యులు ఉన్నా కానీ ఏకగ్రీవంగా ప్రేమ్ కుమార్ని ఎన్నుకోవడము, ఆయన వేరే సభ్యులను కూడా ఎన్నుకోవడము చాలా సంతోషదాయకం. మాకు ఈ శుభ పరిణామాన్ని మాకు స్పోర్టివ్గా తీసుకొని మేము అందరము చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి జై మార్కండేయ, జై జై